యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత 8వ రోజున ఆయన మందిరంలోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ సిమియోను అనే ప్రవక్త వచ్చాడు. ఆయన వచ్చి చేతిలోకి తీసుకొని, నాదా నీవు కలుగు చేసిన రక్షణను మేము కన్నులారా చూసాము. ఈ రక్షణ కొరకే మేము ఎదురు చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు కనిపెట్టుకుని వారిలో ఒకడు అని వాక్యం చెప్తాం అన్న ప్రవక్త్రిని ఆమె కూడా అలాగే వచ్చి ప్రవచిస్తూ ఆయన చూసి కన్నులారా చూసి ఆనందించినటువంటి స్త్రీగా మనం చూస్తాం. జకరియా ఎలిజబెత్లు కనిపెట్టుకుంటూ ఇదిగో దేవుని సన్నిధిలో పరిచర్య చేయటం మనం చూస్తా ఉన్నాం. సో వాట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ క్రిస్మస్? వెయిటింగ్ టు వెల్కమ్, రెడీ టు రిసీవ్. రక్షకుడిని, విమోచకుడిని ఆయన మొదటి రాకడలో వాగ్దానము చేయబడిన ప్రవచనాల ద్వారా వాగ్దానము చేయబడినటువంటి ఇశ్రాయేలు యొక్క రక్షకుడిని రిసీవ్ చేసుకోవడానికి, వెల్కమ్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి రెమ్నెంట్ కొంత శేషాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆయన పుట్టినప్పుడు బెత్లెహేములో అంతా హడావుడే, సత్రాలన్నీ కంప్లీట్ గా ఫుల్ అయిపోయినాయి. స్ట్రీట్స్ అన్ని కూడా హడావుడిగా జనాభా లెక్కలు రాసుకునే వారితో మునిగిపోయింది.